బుద్ధుడు తనే స్థానం కోరలేదు. క్రీస్తు మతానికి తానే ప్రవక్తనని క్రీస్తు ప్రకటించుకున్నాడు. తాను దేవుని కుమారుడని కూడా ప్రకటించుకున్నాడు. క్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించని ఏ వ్యక్తికి పరలోక రాజ్యం లభించదని క్రీస్తు షరతు విధించాడు. క్రీస్తును ప్రవక్తగాను, దేవుని కుమారునిగాను అంగీకరించటంపైనే మోక్షం ఆధారపడి ఉందని చెప్పడం ద్వారా క్రీస్తు తనకు తాను ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ తనను దేవదూతగా ప్రకటించుకున్నాడు. మోక్ష సాధన కోరేవారు 2 షరతులు విధిగా పాటించి తీరాలన్నాడు. ఇస్లాం మతం ద్వారా మోక్షం పొందగోరేవారు మహమ్మద్ను దేవదూతగా అంగీకరించి తీరాలి. ఇస్లాం మతం ద్వారా మోక్షం పొందగోరేవారు మహమ్మద్ను ఆఖరు ప్రవక్తగా అంగీకరించి తీరాలి. ఈ 2 షరతులను విశ్వసించిన వారికి మాత్రమే ఇస్లాం మతం ద్వారా మోక్షం లభిస్తుందని ప్రకటించాడు. దేవదూతగా తాను కరుణిస్తేనే మోక్షం లభిస్తుందని మహమ్మద్ చెప్పటం ద్వారా ఆ మతానికి తానే ఆరాధ్యుడిగా స్థానం కల్పించుకున్నాడు. అటువంటి షరతులను బుద్ధుడు ఎన్నడూ విధించలేదు. శుద్ధోదన, మహమ్మాయ దంపతులకు జన్మించిన సాధారణ మానవుడనే కాని వేరు కాదని బుద్ధుడు ప్రకటించాడు. క్రీస్తు మహమ్మద్ వలె బుద్ధుడు తనకొక ప్రత్యేక స్థానమంటూ కల్పించుకొని మోక్ష సాధన పేరుతో ఎలాంటి షరతులు విధించలేదు. ఆ కారణంగానే బౌద్ధ ధర్మం విస్తారమైనదప్పటికీ అందులో బుద్ధుని ప్రస్తావన అతి తక్కువగానే ఉంది. రాజగృహలో బుద్ధుడు మరణించిన తరువాతే తొలిసారిగా గుడి ఏర్పడినట్లు మనకు తెలుస్తుంది. కాశ్యపుడు గుడికి వచ్చిన జనసమూహానికి అధ్యక్షత వహించాడు. బుద్ధుడు మరణించే వరకు ఆయనతో కలిసి సంచారం చేస్తూ వెంట ఉన్న కపిలవస్తు వాసులు, ఆనందుడు, ఉపాలి తదితరులు ఆ సమూహంలో ఉన్నారు. అయితే అధ్యక్షుడైన కాశ్యపుడు ఏం చేశాడు? అతను బౌద్ధ ధమ్మ సూత్రాలను వల్లించవలసిందిగా ఆనందుణ్ణి కోరాడు. ప్రతి సూత్రాన్ని జనసమూహం ముందుంచి ఇవి సక్రమంగా ఉన్నదా అని ప్రశ్నించి వారు సక్రమమేనని ఏకగ్రీవంగా అంగీకరించిన మీదటే దాన్ని ఆమోదించారు. ఆ తరువాత వినయ సూత్రాలను వల్లించవలసిందిగా ఉపాలిని కోరాడు. ఉపాలి వల్లించిన ప్రతి సూత్రాన్ని సభికుల ముందుంచి ఇది సక్రమంగా ఉన్నదా అని ప్రశ్నించి వారది సక్రమమేనని ఆమోదించిన మీదనే దాన్ని అంగీకరించారు. అనంతరం కాశ్యపుడు బుద్ధుని జీవిత విశేషాలను వివరించమని జనసమూహంలోని ఎవరినైనా కోరి ఉండవచ్చు. కానీ కాశ్యపుడు అలా చేయలేదు. ఎందుకంటే సంఘానికి సంబంధించినంత వరకు ఈ 2 పీఠకాలు మాత్రమే ముఖ్యమైనవని అతడు భావించాడు. కాశ్యపుడు బుద్ధుని జీవితంలోని సంఘటనలను సేకరించి భద్రపరిచినట్లయితే ఈనాడు మనకు బుద్ధుని జీవిత చరిత్ర సమపూర్ణంగా లభ్యమై ఉండేది. అయితే బుద్ధుని జీవిత విశేషాలను సైతం గ్రంథస్థం చేయించాలని కాశ్యపుడు ఎందుకు భావించలేదు? అది అలక్ష్యం కాజాలదు. ఎవరినైనా దానికి ఇవ్వగల సమాధానం ఒక్కటే. బుద్ధుడు తన ధర్మంలో తనకు ఎలాంటి స్థానాన్ని ఆపాదించుకొని ఉండకపోవటమే. బుద్ధుడు వేరు, బౌద్ధ ధర్మం వేరు. బుద్ధుడు తన తరువాత వారసుని నియమించడానికి తిరస్కరించడమే తనకంటూ తన ధర్మంలో ప్రత్యేక స్థానం ఏదీ లేదన్నందుకు మరొక దృష్టాంతం. బుద్ధుని అనుయాయులు వారసుని నియమించవలసిందిగా 2-3 పర్యాలు కోరారు. ప్రతిసారీ బుద్ధుడు తిరస్కరించాడు. ధర్మానికి వారసుడు ధర్మమేనని సమాధానమిచ్చాడు. సిద్ధాంతం దాని అంతట అదే జీవించాలి కాని మానవుని అధికారానికి లోబడి కాదు. మానవుని అధికారానికి లోబడి మనగలిగేది సిద్ధాంతం కాజాలదు. ధర్మాన్ని నడిపించటానికి ప్రతిసారి ఆ ధర్మ సంస్థాపకుని పేరును ప్రస్తావించవలసి వచ్చినట్లయితే అది ధర్మమే కాదు. బుద్ధుడు తన ధర్మంలో తన స్థానమేమిటన్న విషయమై వెలిబుచ్చిన దృష్టి ఇది.